సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ మీరు చూస్తున్నారు అందమైన పర్యాటక ప్రాంతం పెహల్గాం. ఏప్రిల్ 22వ తారీఖు ముష్కరులు చేసినటువంటి దాడి తర్వాత, ఆ మారణకాండ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులైపోయినాయి. ఈ పర్యాటక ప్రాంతం ఉసూరుమంటోంది. ఈ పర్యాటక ప్రదేశం ప్రస్తుతం బోరున విలపిస్తోంది. అక్కడ పర్యాటకులు ఎవరు రావట్లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత అంతకుముందు విపరీతంగా రోజుకి వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు, అక్కడ సేద తీరేవారు. అక్కడ అన్ని రకాలుగా పర్యాటకులుగా ఏదైతే ఎంజాయ్ చేయాలో అది చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేతుల్లో డబ్బులు గలగలమనేవి. ఎందుకంటే అక్కడ పోనివాలాలు అంటే గుర్రపు సహాయకులు ఉంటారు. గుర్రం మీద ఎక్కించి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేవాళ్ళు కావచ్చు. తర్వాత క్యాబ్ డ్రైవర్లు, అక్కడ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు, చిరు వ్యాపారులు, అక్కడ చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ పర్యాటకుల తాకిడితో, పర్యాటకులు విపరీతంగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ బిజినెస్లు బాగా జరిగేవి. కానీ ఇప్పుడు వాళ్ళకి రోజు గడవటం కష్టంగా మారిపోయింది. పెహల్గాంలో పర్యాటకులు జీరో కావడంతో అక్కడ వాళ్ళు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిందో అప్పటి నుంచి ఒక నెల రోజులుగా పూర్తిగా మా బిజినెస్లన్నీ ఆగిపోయినాయి, మా రోజువారీ కూలీలు కూడా ఆగిపోయినాయి, పూట గడవటం కష్టంగా మారిందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఆ ముష్కరం మూకలు చేసినటువంటి దాడితో మొత్తం పర్యాటక ప్రదేశం పూర్తిగా ఇప్పుడు ఎవరు రావట్లేదు. నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికుల్లో చాలా ఆవేదన కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తారీఖున ముష్కరం మూకలు ఒక 6 మంది వచ్చి 26 మంది అమాయకుల్ని కాల్చి చంపేశారు. మతం పేరు అడిగి మరి వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ కూడా చూసి దారుణంగా కాల్చి చంపేశారంటే యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఇంత దారుణమైనటువంటి మారణకాండ, వాళ్ళు ఉగ్రవాదులు సృష్టించినటువంటి హింసకి అంతా షాక్ అయిపోయారు. ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే ఆపరేషన్ సింధూరి చేపట్టడం, ఉగ్ర స్థావరాలను పూర్తిగా మనం నేలమట్టం చేయటం, పాకిస్తాన్ అటువైపు నుంచి దాడి చేయటం, ఆపరేషన్ సింధూరు మనం కొనసాగించడం, తర్వాత కాళ్ల బేరానికి వచ్చి ఉగ్రవాదుల మీద మేము కూడా పోరాటం చేస్తాం, ఆ ఉగ్రవాదులు మీద మేము కూడా వాళ్ళకి వ్యతిరేకంతోనే మా దేశం కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చర్చలకు రావడంతో కాల్పుల విరమణ అనేది జరిగింది. ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. ఇంకా ఆ 26 మందిని అమాయకుల్ని ప్రాణాలు తీసినటువంటి ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా దొరకలేదు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, కేంద్రం కూడా నిఘా పెట్టింది. ఇంకా ఆ ఉగ్రవాదులు మనం పట్టుకోలా, వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది. పాకిస్తాన్లో చొరబడి మరి ఆ ఉగ్రవాదుల్ని అంతం చేసేటువంటి బాధ్యత కేంద్రం తీసుకుందని చెప్పి ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే పరిస్థితి పెహల్గాం లాంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రాంతం చూడండి ఒకసారి. పచ్చిక బయళ్ళు, పచ్చని చెట్లు, ఆ కొండలు, ఆకాశం, ఇవన్నీ చూస్తుంటే మనకున్నటువంటి పర్యాటక ప్రాంతాలు వేరే దేశంలో కూడా ఇంత ఆహ్లాదకరంగా కనిపించవండి. ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకంగా కాశ్మీర్ లాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ విద్యార్థులు మంచిగా పెద్ద చదువులు చదువుకుంటున్నారు. అక్కడ స్థానికులు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు. అనేక రంగాల్లో అక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. కేంద్రం అభివృద్ధి చేస్తూ ఉంది. మంచిగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. పర్యాటకంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కన్ను కుట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇక్కడ ప్రశాంతం ఉండకూడదు, ఇక్కడ రక్తం పారాలి, ప్రపంచం దృష్టిలో కశ్మీర్ ఒక సమస్య నలుగుతూనే ఉండాలని ఒక దుర్బుద్ధితో పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలో భాగంగా 26 మంది అమాయకుల్ని మనం పోగొట్టుకున్నాం. మన భారతీయులు మనం పోగొట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ స్థానికులకు కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఇక్కడ స్థానికులు కూడా ఉపాధి లేకుండా పోయింది. ఈ పర్యాటక ప్రాంతం మొత్తం కూడా పర్యాటకులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళ చేతిలో 4 రూపాయలు కనిపించేవి. అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మొత్తం కూడా స్మాష్. కాబట్టి ఇలాంటి పర్యాటక ప్రాంతాల మీద వాళ్ళు దృష్టి పెట్టి మతం పేరుతో దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది భారత్. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సింధూర్ నదీ జలాలు ఒప్పందం కూడా నిలిపేసిన పరిస్థితుంది.
దాని మీద మళ్ళీ వాళ్ళు భారత్ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. కానీ సంయమనం పాటిస్తూ పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ భారత్ ముందుకు పోతుంది. ఇంకా జూలైలో అమర్నాథ్ యాత్ర జరగబోతుందండి. అప్పటికి వరకు మేము ఖాళీగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు మా జీవనోపాధి ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పర్యాటకుల మీదే ఆధారపడ్డటువంటి స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళ మీద కొద్దిగా దృష్టి కేంద్రీకరించి వీళ్ళు ఈ 1-2 నెలలు మళ్ళీ పరిస్థితులు చక్కబడే వరకు, మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వీళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మన భద్రతా బలగాలు అక్కడ కాపు కాస్తున్నాయి, గస్తీ కాస్తున్నాయి. చాలా తీవ్రమైనటువంటి మన భద్రతా బలగాలు అక్కడ ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉన్నాయి. వందలాది బలగాలు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పర్యాటకులకి ఎలాంటి అనుమానం అవసరం లేదండి. పెహల్గాం లాంటి ప్రదేశంలో భీకర దాడి జరిగింది అని చెప్పి చాలామంది భయంతో అక్కడికి వెళ్ళటానికి నిరాకరిస్తున్నారు. కానీ మన భద్రతా బలగాలు ప్రామిస్ చేస్తూ ఉన్నాయి, మీరు ధైర్యంగా రండి, ఇలాంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యటించండి. కాశ్మీర్లో గతంలో ఎలాంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అది మళ్ళీ ఉంది అని చెప్పి మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. విదేశీ పర్యాటకులు కూడా చాలామంది వస్తారు. ఇక్కడికి రావడానికి ఈ ఘటన తర్వాత కొంతమంది భయపడుతూ ఉన్నారు. వాళ్ళలో ధైర్యం నింపటం కోసం మన భద్రతా బలగాలు ఏమీ కూడా నిర్లక్ష్యంగా లేవు. ఈ ఘటన తర్వాత మరింత అప్రమత్తంగా పర్యాటకుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి ఈ పర్యాటక ప్రాంతం దగ్గర కాపు కాస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందరం కూడా వడివడిగా మళ్ళీ సాధారణ పరిస్థితులు కల్పించడం కోసం మన భారతీయులందరూ మళ్ళీ పెహల్గాం లాంటి పర్యాటక ప్రదేశంలో పర్యటించాలి. ఏదైతే ప్రశాంతత ఉండకూడదు అనుకున్నటువంటి పాకిస్తాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి కోసమైనా మళ్ళీ మనం పెహల్గాంలో మన పర్యాటక ప్రదేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన పర్యాటక ప్రదేశం వైపు మళ్ళీ మనం అక్కడ పర్యటిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ గట్టిగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.